హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారబ్బా? ఇంటికాడ ఉండేటోళ్ళు, కువైట్లో ఉండేటోళ్ళు, ఇంకా ఎక్కడైనా ఖతర్లో, దుబాయ్లో ఉండేటోళ్ళు అంతా బాగున్నారా? అందరూ బాగుండాలా, అందులో నేను ఉండాలా? సరేలే ఫ్రెండ్స్, మ్యాటర్లోకి వచ్చేద్దాం. అందరూ బాగుండాలని దేవుని కోరుకోవాలా. మంచోళ్ళైనా చెడోళ్ళైనా, మన శత్రువులైనా మిత్రులైనా అందరూ బాగుండాలా. ఏం లేదు ఫ్రెండ్స్, మడే మంచి ఉంటుంది, చెడే ఉంటుంది. మంచి చేసిన వాళ్ళకు ఎప్పుడు మంచే ఉంటుంది, చెడు చేసే వాళ్ళకు చెడే ఉంటుంది. ఆ చెడి మనిషి మనం తేల్చాల్సిన అవసరంలా, పైన భగవంతుడు అనేవాడు ఉన్నాడు. మంచి చెల్లు పాపము పుణ్యాలన్నీ ఆయనే తేల్చేది. నీ కడుపు నేను కొడితే నా కడుపు ఆ భగవంతుడు కొడతాడు, అంతేగాని అది మనం చెప్పుకోకూడదు. మడే ఈ యూట్యూబ్ పెట్టిన కాడ నుంచి నాకు చాలామంది అక్కలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నగారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ బాగా పలకరిస్తారు, మంచిగా కామెంట్లు పెడతారు, లైవ్ పెడితే లైవ్లలోకి వస్తారు. ఇలాగే నేను ఎండలో పోతా అంట, నా పని చూసి బాధపడే వాళ్ళు ఉన్నారు. ఏంట్రా కుమారి అని బాధపడే వాళ్ళు ఉన్నారు. పోనీలేరా, ఈరోజు కష్టపడతా ఉండవు, రేపనే రోజుల్లో నీకు మంచి జరుగుతుంది లేనని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంత మంచిగా చెప్తా ఉన్నారు. ఎప్ప ఇక్కడ ఉండేదే? ఇక్కడంటే నైనా నువ్వు ఉండేదే? ఇక్కడ ఎప్పుడు వచ్చి పడినావు నైనా? ఆయన్ని ఎక్కడ పంపించినావు? ముందైనా బాగుండనైనా, ముందైనా ఎక్కడ పంపించినావు నైనా? ముందైనా ఎక్కడ పంపించినావు? సాఫర్ వినారా? ఇంత దగ్గర ఉండవా? పానీళ్ళు నీ అదృష్టం బాగానే ఉంది. చీనన్న అవి చెప్పు, చీనన్న యూట్యూబ్ కానీ అవి చెప్పు. ఇప్పుడు మనల్ని పట్టుకొని కొట్టే వాళ్ళు కానీ ఉంటారు కొంతమంది. సరేలేనా? అలాగా మంచి చెడు ఉంటుంది. ఇప్పుడు అన్న కనిపించాడు చూడు, అన్న ఎప్పుడు అమ్మ అమ్మ అంటాడు నన్ను, నేను అన్న అంట. ఇంకా అన్నకు పెళ్ళిగానే కాల. అలాగ మంచి ఉంటుంది, చెడే ఉంటుంది. నేను లైవ్లోకి నేను లైవ్ పెట్టినా, భాష మీ తమ్ముడా, కుమారి మీ తమ్ముడా బలి సపోర్ట్ చేస్తాడు అబ్బా, నీకు బాగా సపోర్ట్ చేస్తాడు. లైవ్లో కానీ కామెంట్లలో కానీ నీకు సపోర్ట్ చేస్తాడు మీ తమ్ముడా అని ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఎవరు లైవ్ పెట్టే ముందు ఆ ట్రాఫిక్ తీస్తూ ఉన్నారు. మా తమ్ముని మీద ఈడియో పెట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ సిచ్యువేషన్ వచ్చిందని అసలు అనుకోలేదు. తమ్ముడా ఏం ఫీల్ కావద్దు, బాధపడొద్దు నాన్న, ఎందుకంటే అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తా ఉన్నా అంతేను. ఇంతకు మించి ఇంకేం చెడ్డగా లేదు. చూడు, అక్కకు నేను సాయం చేస్తాను, నేను హెల్ప్ చేస్తా ఉన్నా, అక్కకు సపోర్ట్గా నిలబడా. అక్క నా గురించి ఈడియో పెట్టిందని అయితే అనుకోవద్దు నాయన. నీ మీద ఏమన్నా తప్పుగా మాట్లాడినా, ఏమన్నా ఈడియో ఎక్కున్నా నన్ను పెట్టుకుంటే సరే నాన్న, అట్లేదు. ఎందుకంటే తెలియలా ప్రతి ఒక్కడు అన్నారని చెప్తా ఉన్నా అంతే. ఫోన్ అయితే ఇటు వచ్చేసి ఇంకో వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? స్వప్నక్క బాగున్నావా? చూడండి, అందరూ లైవ్లో అడుగుతున్నారు కదా, భాష ఎవరు? భాష మీ తమ్ముడా అని. అవునక్క, భాష నా తమ్ముడు, భాష నా తమ్ముడే. అందుకనే నాకు కామెంట్లలో సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరినైతే ఎందుకు చేస్తారు? మనము మంచిగా ఉంటే, మనం మంచిగా మాట్లాడితే ఎవరైనా మంచిగానే మాట్లాడతారు.
మనం తమ్ముడా అంటే అవతల వాళ్ళు అక్క అంటారు, మన మర్రె అంటే అవతల వాళ్ళు అమ్మే అంటారు. ఎవరైనా కానీ మనము తీసుకుండే రెస్పెక్ట్ బట్టి ఉంటుంది. మనం మంచితనంగా ఇవ్వడము, మంచితనంగా తీసుకోవడము అది మన సాంప్రదాయం. ఎవరైనా కానీ నేను ఎంత చిన్నవాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఉన్నవాళ్ళైనా, ఎంత లేని వాళ్ళైనా, ఎవరినైనా కానీ నేను ఒకలాగే తీసుకుంటా. నన్ను అక్క అన్ని వాళ్ళందరిలో కానీ మా తమ్ముడిని చూసుకుంటా. మాకు 7 మంది అక్కలు చెల్లెళ్ళం మేము, లాస్ట్లో ఒక్క తమ్ముడు. ఎవరు అక్క మగవాళ్ళు ఎవరైనా కానీ అక్క అన్ని వాళ్ళల్లో మా తమ్ముని చూసుకుంటా. వాళ్ళల్లో మా తమ్మునిలాగే చూసుకుంటా. మంచి మంచే ఉంటుంది, చెడు చెడే ఉంటుంది. అది మనం ఇచ్చే రెస్పెక్ట్ బట్టి ఉంటుంది, మనం చేసే పనులు బట్టి ఉంటుంది. అట్లా ఇప్పుడు నెల్లూరు లక్ష్మక్క ఉన్నది, అక్కతో నేను చాలా క్లోజ్గా మాట్లాడేస్తా అక్కతో. అది అక్క ఏమన్నా ఫీల్ అవుతుందో ఏమో నాకు తెలియదు, కానీ అక్క నీ మీద గొడవ పడాలా, అక్క నువ్వు అలాగా అని జోక్ చేసి అక్కతో మాట్లాడుతూ ఉంటా. ఎందుకో అక్కతో నాకు అలాగా ఇది అయిపోయింది. ఎందుకంటే లక్ష్మక్కని, నెల్లూరు లక్ష్మక్కని చూస్తే మా పెద్దక్క గుర్తొస్తుంది. మా పెద్దక్కని నెల్లూరు లక్ష్మక్కలో చూసుకుంటా ఉన్నా. అట్లా ఎవరైనా కానీ చాలామంది అక్కగారు ఉన్నారు, చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ నన్ను బాగా మంచిగా పలకరిస్తారు, మంచిగా కామెంట్ పెడతారు. ఎవరు బ్యాడ్గా కామెంట్ పెట్టరు. ఎవరు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్లా నేను మొన్న లైవ్ పెట్టాను కదా, నా ఫోను స్టక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫోన్ స్టక్ అయిపోయేసి 4,64,000 యూస్ ఏమో ఉన్నది. ఫోన్ స్టక్ అయిపోయి ఫోన్ జడిపేసి ఆ యూస్ అంతా పోయింది. ఈడియాలు కానీ చాలా వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఫోన్ స్టక్ అయిపోయింది. స్టక్ అయిన దానివల్ల నేను అది నొక్కి ఇది నొక్కేసినాను కాబట్టి అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఛానల్ లాగా ఉన్నది. నాకు సబ్స్క్రైబ్ అయితే ఉన్నారనుకో, యూస్ అయితే మొత్తం పోయింది, వీడియోలు కానీ పోయినాయి. అది అందుకని చెప్పేసి అందుకు లైవ్ కానీ వస్తుందా రాదా అని చెప్పేసి నేను అక్కడ లైవ్ పెట్టడం జరిగింది. కోయటోళ్ళ ఇంట్లో ఉండి ఆ లైవ్ పెడతానే ఇంకా మన వాళ్ళంతా వచ్చారు. ఎవరైనా కానీ అంతే కదా, మన అనుకునే వాళ్ళు ఒక ఫ్రెండ్లీగా కావచ్చు, ఒక అక్కజల్లులాగా కావచ్చు, ఒక అన్నదమ్ముల్లాగా కావచ్చు, ఎవరైనా వస్తారు కదా. అందరూ కామెంట్లు అయితే పెడతా ఉన్నారు. స్వప్నక కామెంట్ పెడతా ఉన్నది, లక్ష్మక్క వచ్చేది, చాలా మంది పెడతా ఉన్నారు. కానీ వాళ్ళకైతే నేను సమాధానం చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మా తమ్ముడు ఇక్కడ కోయిట్లో ఉన్నాడు కాబట్టి మా తమ్మునికి అన్నీ తెలుసు. ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఏ సిచ్యువేషన్లలో మాట్లాడతారు, ఏ సిచ్యువేషన్లో మాట్లాడలేరు, ఏ పరిస్థితులలో మాట్లాడగలుగుతారు అని ఆ పిల్లోడికి అన్నీ తెలుసు మా తమ్ముడికి. అందుకని నేను మాట్లాడకపోయినా కానీ నేను ఆ నిలబడుకొని చూస్తూ ఉన్నట్టునే టక్ మన కామెంట్లలోకి వచ్చి ఇంకా ఆ పిల్లోడికి అర్థమైపోయింది, మా తమ్ముడికి అర్థమైపోయి ఇంకా మా తమ్ముడు మీకు సమాధానం మా తమ్ముడు ఇస్తాడు. ఒక్కయాల అట్ట లైవ్ పెట్టినప్పుడు కానీ కామెంట్లలో కానీ ఏమన్నా కానీ నేను సమాధానం ఇవ్వలేనప్పుడు మా తమ్ముడు సమాధానం ఇచ్చేటప్పుడు మా తమ్ముడు ఇచ్చినా ఒకటే, నేను ఇచ్చినా ఒకటే, మా ఇద్దరిలలో ఎవరు ఇచ్చినా ఒకటే. తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దండి. ఎందుకంటే మా తమ్ముడికి ఇక్కడ పరిస్థితులు తెలుసు కాబట్టి అందరికీ సమాధానం అయితే ఇస్తా అంటే ఇంకా నేనేం మాట్లాడలేక ఇంక నేను అట్లే చూస్తూ ఉన్నా. అదే అక్క జరిగింది. లైవ్లో అయితే ఎవరు తప్పుగా అనుకోవద్దండి. చూడబ్బా లైవ్ అయితే పెట్టింది, మేము ఎన్ని కామెంట్లు పెట్టినా మాకు సమాధానం ఇవ్వలేదు అని అనుకోవద్దండి అక్క. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు అలాగే ఉంటాయి, అందరూ అర్థం చేసుకోండి దయచేసి. ఏమంటే మన లైవ్ సమయంగా లైవ్ పెట్టాను నేను, ఫోన్ స్టక్ అయిపోయిండే దానివల్ల లైవ్ వస్తుందా రాదా అని మాత్రం అయితే చూడడానికి లైవ్ పెట్టాను. ఇంకా మన వాళ్ళంతా వచ్చినారు, ఇంకా మొగం మీద కట్ చేసేస్తే లైవ్ బాగోదు కదా.
ఆడ పెట్టానో లేదో కొంచెంసేపు అంతలేక వచ్చేసింది మా మేడం వినిపించి పిలుస్తుంది. లైవ్ కట్ చేసేసి వెళ్ళిపోయాను. ఇంక సమాధానం ఊరికి చెప్పలేకపోయా. అవునక్క, భాష మా తమ్ముడే. ఎవరినైనా కానీ నేను అలాగే చూసుకుంటాక. తమ్ముడిని తమ్ముడిలాగే చూస్తా, అన్నని అన్నట్లాగే చూస్తా, అక్కని అక్కలాగే చూస్తా, చెల్లుల్ని చెల్లులలాగే చూస్తా. ఇంకొక రకంగా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడేది, ఎక్కువ చేసి మాట్లాడేది, వాళ్ళలో చెడి మంచి రెండు తేరాడేది అలాగా నేను ఎప్పుడు ఎవ్వరికి చేయను. ఇప్పుడు స్వప్నక్కగా ఎవరినన్నా పరిచయం చేయరా, సబ్స్క్రైబ్ చేపించరా అని అన్నది. వేరే ఒక చెల్లి ఉన్నది. ఆ చెల్లి తరఫున నాకు ఇంకా వేరే వాళ్ళు మా సైడ్ వాళ్ళే తెలుసు. ఆ చెల్లి నాకు సపోర్ట్ చేసింది. సరే లెక్కనని స్వప్నక్కకు కానీ నేను వాళ్ళను పరిచయం చేసి చేపించాను. అంతే తప్పనిచ్చి ఇంకొక రకంగా అయితే వాళ్ళందరూ మనకు తెలుసును అన్నట్టుగా చేయట్లేదు. ఇప్పుడు అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు, ప్రతి ఒక్క చోట ఉన్నారు. ప్రతి ఒక్క చోటలు నాకు సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు, కామెంట్లు పెడతా ఉన్నారు. వాళ్ళల్లో అందరము అలాగ ఒక ఫ్యామిలీ లాగా నడిచిపోతూ ఉన్నాము. అలాగే చూస్తాను. వాళ్ళు పక్కన వీళ్ళు పక్కన, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా, వాళ్ళోళ్ళు ఇలాగా వీళ్ళోళ్ళు ఇలా. అలాగే ఇప్పుడు నేను చెడుగా ఎప్పుడు ఆలోచించను. చెడుగా నేను మాట్లాడినాక అందరికీ సారీ. చెడ్డగా అయితే ఎవరు అర్థం చేసుకోవద్దండి. భాష నా తమ్ముడు. నాకు ఫస్ట్ సబ్స్క్రైబ్ భాష మా తమ్ముడే. ఫస్ట్ నాకు కామెంట్ పెట్టడం కానీ మా తమ్ముడే. నా ఛానల్ ముందుకు పోయింది ఆయన అనేది కానీ మా తమ్ముడే కారణం. మా తమ్ముడే సపోర్ట్ చేస్తుంటాడు. ఎందుకంటే నాకు పెద్దగా వీటి గురించి తెలియదు. నేను ఎప్పుడూ చేయలేదు కానీ వీటి గురించి తెలియదు. అందుకు నేను ఒకవేళ తప్పుగా చేసినా కానీ మా తమ్ముడైతే కామెంట్ ఖచ్చితంగా పెడతాడు. అక్క ఇలాగ చేయొద్దు, ఇది సోషల్ మీడియా అంటాడు. లేదు బ్యాడ్ కామెంట్లు వస్తే కానీ అక్క బ్యాడ్ కామెంట్లు వస్తాండే లైవ్ నువ్వు పెట్టద్దు అంటాడు. ఒకవేళ నేను లైవ్ పెట్టడాలకు తీసేయడాలకు కారణం అంటే ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఫోన్ నా చేతిలో ఉంటుంది, నా ఇష్టము. ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు నేను. అయితే మనకు రెస్పెక్ట్ ఇచ్చి మన మంచి కోరి మాట్లాడినట్టు వాళ్ళు చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా అని చెప్పేసి నేను మా తమ్ముడిని అక్క లైవ్ నువ్వు పెట్టంటేనే పెడతా, అక్క నువ్వు ఆ పని చేయొద్దంటే మళ్ళీ నేను చెయ్య నేను మళ్ళీ ఆ పని చెయ్య. మళ్ళీ నేను అడుగుతా, కామెంట్ పెట్టి అడుగుతా, ఏం నాన్న ఈ పని చేయొచ్చునా చేయకూడదా అని అడుగుతా. అడిగితే సర్లేక్క కానీ లైవ్ పెట్టుకోలే, జాగ్రత్తగా పెట్టుకో, అయితే బ్యాడ్ కామెంట్లు వస్తాయి ఆయన అంటేనే నేను పెడతాను. కానీ అది ఆ పని నేను చేయలేకేం కాదు. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకోవచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఫోన్ నా దగ్గర ఉన్నదే, నేను ఎప్పుడు చేసుకుంటాను ఎందుకంటే మన మంచి కోరి మన కోసం ఆలోచించే వాళ్ళను పక్కన పెట్టి మనం వాళ్ళ మీద ఇది చేస్తే బాగుండదు కదా. అట్లన్నీ నేను ఆ పిల్లోడు అంటే నాకు అదొక గౌరవం. ఆ పిల్లోడికి భాషకు నేను రెస్పెక్ట్ ఇస్తా, భాష నాకు రెస్పెక్ట్ ఇస్తాడు. భాషలో మా తమ్ముని చూసుకుంటా, నన్ను వాళ్ళ అక్కను చూసుకుంటాడు భాష. అలాగా మేము ఇదైపోయినాము. కానీ చెడ్డగా ఎవరు అర్థం చేసుకోవద్దండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎవరైనా కానీ దయచేసి దీంట్లో నేను ఎవరిని కించపర్స్ అయితే మాట్లాడట్లా, ఎవరిని తక్కువ చేసి అయితే మాట్లాడట్లా. నేను మాట్లాడను కానీ ఎవరిని తక్కువ నన్ను అన్ని వాళ్ళు అయినా కానీ నేను తక్కువ చేసి అయితే మాట్లాడు. ఎవరైనా కావచ్చు, నన్ను అన్ని వాళ్ళు కావచ్చు, కాని వాళ్ళు కావచ్చు. నాకు ఒక ఏళ్ళు ఎత్తి చూపించినా కానీ నేను పట్టించుకోను. ఎందుకంటే నేను సమాధానం చెప్పాల్సింది ఆ దేవుడికి. మంచికి వేసిన రాతికల్లా అడిగిన మనిషికల్లా సమాధానం చెప్పుకోవాలంటే నా వల్ల జరగదు. నేను చెప్పుకోను. నన్ను ఏమైనా అనుకోని, చెడ్డగా అనుకొని, మంచిగా అనుకొని, ఏమెంత కరెక్ట్ అనుకొని, కరెక్ట్ కాదనుకొని, ఏమన్నా అనుకొని కానీ అవన్నీ అయితే నేను పక్కన పెట్టేస్తా.
అవన్నీ అయితే తోసేస్తా, అవన్నీ అయితే నా మైండ్లో అసలే నేను పెట్టుకోను. కాకపోతే నేను సమాధానం చెప్పాల్సింది ఆయనకు ఒక్కనికే, దేవుడికి ఒక్కనికే నేను సమాధానం చెప్తా. నేను భయపడేది కానీ దేవునికే, ఎవరి గురించి నేను పట్టించుకోను. నా గురించి మాత్రమే నేను ఆలోచిస్తా. చెడ్డగా వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలాగానని అసలు నా మైండ్లోనే నేను అనుకోను. ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నాకంటే చిన్నవాళ్ళు నన్ను అక్క అన్నారనుకో, నాకు నా వెనుక 2 చెల్లెళ్ళు ఉన్నారు. నా వెనుక 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఆ 2 చెల్లెలు నన్ను అక్క అనే ఆడకూతురులల్లా నా చెల్లెళ్ళని నేను చూసుకుంటా. నాకు ఒక్క తమ్ముడు ఉన్నాడు, నన్ను అక్క అనే తమ్ముళ్ళంతా నా తమ్ముళ్ళని నేను చూసుకుంటా వాళ్ళల్లో. అట్లా ఇచ్చేస్తాను. కానీ నేనైతే ఎవరితో తప్పుగా మాట్లాడను, ఎవరితో ఇచ్చేయను. ఎవరన్నా మన సాయం అడిగినారు అంటే మన చేతనయ్యే సాయము, నా చేతనయ్యే సాయము, నా వల్ల జరిగేదైతే ఖచ్చితంగా చేస్తా. అది ఎంతమంది అరసనే ఇంట్లో వాళ్ళు కానీ చాలామంది అరుస్తుంటారు, నీ మంచితనమే నేను చేస్తుంది, నువ్వు వాళ్ళ గురించి ఆలోచిస్తావు, వీళ్ళ గురించి ఆలోచిస్తావు, వాళ్ళు చెప్తే అట్లే చేస్తావు అనేది ఇంట్లో వాళ్ళు కానీ నన్ను మొచ్చుగా అరుస్తూ ఉంటారు, చెప్తుంటారు. ఇంట్లో వాళ్ళ మాట కానీ నేను ఓసారి వాళ్ళకి తెలియకన్నా కానీ నేనేమన్నా సాయం చేసేదానికి ఏమన్నా ఇబ్బంది ఉంటే, ఎందుకంటే ఈ పొద్దు నీకు నేను సాయం చేసిన, రేపు పొద్దున్నే నువ్వే నాకు సాయం చేయాలని గ్యారెంటీలే. మనం చేసే పని మంచిది, ఒకరి నోరు మనము కొట్టకన్నా ఉంటే ఆ భగవంతుడు అనేవాడు ఎవరి తరపున ఒక తరపున మనకైతే సాయం చేస్తాడు. అంటే మనం మంచి చేస్తుంటే మనకు ఏ రూపంతో ఒక రూపంతో మనం ఇబ్బందులలో ఉండేటప్పుడు మనకు కానీ మంచిగా చేస్తాడు. ఆ నమ్మకం చాలా గట్టిగా ఉంటుంది నాకు. అట్లానే నేను ఎవరి మాట విన్నా ఫ్రెండ్స్, నేను చెడ్డగా అనుకోవద్దండి. ఇదే పదే చెప్తున్నా. భాష మా తమ్ముడు, స్వప్నక్క భాష మా తమ్ముడు. మంచికి నేను చెప్పలేను కదా లైవ్లో. మంచికి ఒక మంచి వస్తారు, భాష అంటే మీ తమ్ముడా, భాష నీకు చాలా సపోర్ట్ చేస్తాడే. ఎస్, భాష మా తమ్ముడే అక్క. అందరికీ చెప్తున్నా. అందరూ ఈ వీడియో చూసే వాళ్ళందరూ అర్థం చేసుకోండి, భాష నా తమ్ముడు. సరేనక్క. ఇంతకు మించి ఎవరిని చెడ్డగా ఆలోచించను నేను. సారీ అక్క. ఈ వీడియో చూసిన వాళ్ళంతా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్.